ఒక బౌల్లో రాగి పిండి తీసుకున్నాను. దీని వాటర్ కలుపుకొని నానబెట్టుకోవాలి. తర్వాత రాగి జావా, రాగి అంబలి తయారు చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులో కొంచెం వాటర్ కలిపి చిక్కగా మజ్జిగలాగా తయారు చేసుకోవాలి. ఇది రాగి అంబల్లో కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పెరుగులో కొంచెం వాటర్ కలుపుకోవాలి. ఇప్పుడు చిక్కగా మజ్జిగ తయారు చేసుకోవాలి. ఇలా చిక్కగా తయారు చేసుకున్న మజ్జిగని రాగి అంబల్లో కలుపుకోవాలి. ఈరోజు నేను అమ్మమ్మలు కాలం నాటి రాగి జావ తయారు చేస్తాను. కావాల్సినవి రాగి పిండిని ముందుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోని వాటర్ సపరేట్ చేసుకోవాలి. ఇట్లా వంచేసుకోవాలి వాటర్. ఇప్పుడు దేశాల కొన్ని నీళ్ళు తీసుకొని కాగబెట్టుకోవాలి. ఇలా కాగిన నీటిలో నానబెట్టుకున్న రాగి పిండిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, యాడ్ చేస్తున్నాను. ఉప్మా రవ్వ యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగు తీసుకొని చిక్కటిగా మజ్జిగ తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిక్కగా తయారు చేసిన మజ్జిగ యాడ్ చేసుకోవాలి. మజ్జిగ వేసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు, ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది మన అమ్మమ్మ కాలం నాటి రాగి జావ. ఈ రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఇది ఈరోజు నేను తయారు చేసిన రాగి జావ. అమ్మమ్మలు తాతయ్యల కాలం నాటి రాగి జావ. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది, అట్లాగే వేడి కూడా తొలగిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రాగి జావ మన ఆరోగ్యానికి చాలా మంచిది. మార్నింగ్ టైము ఎవ్రీ మార్నింగ్ ఒక గ్లాసు తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మమ్మలు తాతయ్యల కాలం నాటి రాగి జావ.